హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎలా లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలనేది ఈ వీడియోలో ముందుగా మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఐపీపీబీ సేవింగ్స్ అకౌంట్‌ని ఓపెన్ చేయాలి. ఇది ఒక ఆన్‌లైన్ అకౌంట్. ఈ అకౌంట్ ద్వారా మనం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ హిస్టరీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉన్న వర్చువల్ డెబిట్ కార్డ్ ద్వారా మనం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో లాగిన్ అవ్వచ్చు. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలని చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బాక్స్‌లో ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయ్యాక ఓపెన్ క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ కొన్ని అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మనం ఇవ్వాలి. అందులో వైల్ యూజింగ్ దిస్ యాప్ లొకేషన్ పర్మిషన్ కంటిన్యూగా ఇవ్వాలి. లాగిన్ నౌ క్లిక్ చేయండి. చెక్ లోడ్ అవుతుంది. పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏ సిమ్ అయితే యూజ్ చేస్తారో ఆ సిమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ప్రెజెంట్ ఒక సిమ్మే కాబట్టి ఉంది. ఒక సిమ్ మీ దగ్గర 2 ఉంటే ఐపీబీబీ అకౌంట్ టైంలో ఏ సిమ్ అయితే ఇచ్చారో ఆ సిమ్‌ని క్లిక్ చేయాలి. ఆ సిమ్ సెలెక్ట్ చేసుకొని కిందన ఐ హియర్ బై చెక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్టార్ట్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ అలౌ క్లిక్ చేయండి. వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయ్యాక ఇక్కడ అకౌంట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఎంటర్ చేయాలి. ఈ 3 మీకు ఒకవేళ తెలియకపోతే మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో ఒక ఐపీబీబీ కార్డ్ ఇస్తారు. కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంపిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ ఎంపిన్ క్లిక్ చేయండి. ఇక్కడ 4 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇవి తప్పకుండా ఎంటర్ చేయాలి. రేపు ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు కానీ, లేదా మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు కానీ ఇది సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంకా నేను ఎంటర్ చేసుకున్నాను చూడండి. మీకు ఒకవేళ ఇవి ఈ క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ కావాలంటే ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ యాక్టర్స్, నచ్చింది క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్పేసెస్ లేకుండా చూసుకోండి. స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి. అలాగే 2 ఆన్సర్స్ ఒకలాగా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫస్ట్ దానికి కార్ అని పెట్టారనుకోండి, ఈ క్వశ్చన్‌కి కూడా కార్ అని పెట్టకూడదు. వేరే టైప్ చేసుకోండి. అవి ఉండకూడదు చూసుకోండి. ఈ 4 ఎంటర్ చేశాక కిందన సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయ్యాక ఇలా రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది. వచ్చాక మీరు కిందన లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేశాక ఎంపిన్ అడుగుతుంది. మీరు ప్రీవియస్‌గా మీరు ఏదైతే ఎంపిన్ సెట్ చేసుకున్నారో లాగిన్ టైం అప్పుడు ఆ ఎంపిన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హోమ్ స్క్రీన్ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఈ ఐ సింబల్ క్లిక్ చేసి మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. వితిన్ ఐపీబీపీ టు ఐపీబీపీ సెండ్ చేయొచ్చు ఎవరికైనా. ఇక్కడ సెండ్ మనీ, అదర్ బ్యాంక్స్ కానీ ఫోన్ ఇలాగా ఈ స్కీమ్స్ అన్నీ మీరు ఇందులో నుండి కట్టొచ్చు. లైక్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఇవన్నీ కట్టొచ్చు ఇందులో.
నెక్స్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏదైనా మర్చెంట్ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చైన్ సెక్యూరిటీ క్వెషన్స్ ఉంటాయి. చైన్ జంపింగ్, మై ప్రొఫైల్, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మై ప్రొఫైల్ దగ్గర. అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాగిన్ ఉంచు. ఇది ఎనేబుల్ చేసుకొని ఫింగర్ ప్రింట్ లాగిన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. గమ్మిండి ఓకే అయిపోద్ది. డైలీ మీరు ఎంపిన్‌తో లాగిన్ అవ్వకుండా ఫింగర్ ప్రింట్‌తో లాగిన్ అవ్వచ్చు. ఇంకా కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. ఆ ఫ్యూచర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.